నేను నీ మంచితనాన్ని అర్థం చేసుకుని నా ప్రేమ నీకు తెలియజెప్పాలి అనుకున్నాను. కానీ మా అమ్మ నాన్న నీ కళ్ళ ముందే తగలబడిపోతుంటే అది చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తూ నా ముందు నటిస్తున్నావు చూడు. నేను అగ్గి రాజేస్తే ఇక్కడ మంట అంటుకుంది. ఈ నటన నాకొద్దు. నటించే వాళ్ళ మధ్య నేను ఉండలేను. నా ప్రేమని నటన అనుకునే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పోవే ఇక్కడి నుంచి. పోతాను. పోతాను. తులసి ఇలా వెళ్ళిపోతే ఈ కనిష్కకి లైన్ క్లియర్ అయిపోతుంది. అలా జరగకూడదు. చెప్పమ్మా, ఎక్కడికైనా వెళ్తున్నామా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. పద ఖుషి. ఆ ఇంట్లో ఉండను అనుకున్న తర్వాత రాత్రికి పగలుకి తేడా ఏముందమ్మా? ఏంటమ్మా నువ్వు అనేది? ఆ మనుషులకి వాళ్ళ ఇంటికి దూరంగా వచ్చేసాను నాన్న. అదేంటి తులసి, నువ్వు ఆ ఇల్లు బదులు రావడం ఏంటి? నన్ను కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని చంపాలని చూసిన ఆ దుర్మార్గుల ఇంట్లో నేనెలా ఉండగలను వదినా? కలలో కూడా ఎవరికి హాని తలపెట్టని మిమ్మల్ని తీసుకెళ్లి దారుణంగా హింసించడమే కాక కొంచెం కూడా దయా జాలి అనేవి లేకుండా మిమ్మల్ని కాల్చి బూడిద చేయాలనుకున్నారు. అలాంటి నరరూప రాక్షసుల ఇంట్లో ఉండలేకే ఇక్కడికి వచ్చేశాను. ఎంత పని చేసావమ్మా? నువ్విలా ఇల్లొదిలి రావాల్సింది కాదమ్మా. మేమిప్పుడు బానే ఉన్నాం కదా. ఇలా ఉన్నారు కాబట్టే మాటలతో చెప్పొచ్చాను. లేదంటే ఏం చేసేదాన్నో నాకే తెలీదు. శభాష్ తులసి, ఇది పౌరుషం అంటే. కనీసం ఇప్పటికైనా నువ్వు వాళ్ళ గురించి తెలుసుకున్నావు. అది చాలు నాకు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, వాళ్ళు మేకవన్న పులులు నమ్మొద్దు, నమ్మించి గొంతు కోస్తారు అని చెప్పా. వెళ్ళొద్దని కూడా చెప్పాను. మీరు వింటే కదా. శుభ్రంగా నేను సెట్ చేసిన ఆ దొరబాబుని పెళ్లి చేసుకొనుంటే ఈ పాటికి నువ్వు హాయిగా అమెరికాలో ఉండేదానివి. దేనికైనా రాసిపెట్టి ఉండాలే.
ఆపరా నువ్వింకా పెళ్ళైన చెల్లితో ఇలాగేనా మాట్లాడేది? నేనేం తప్పుగా మాట్లాడాను? ఉన్నమాటే కదా అన్నాను. సంతోష్ నేను లక్ష్మి నువ్వు ఆగు. పాపం వాళ్ళు ఎప్పుడు తిన్నారో ఏంటో. ముందెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టు. వెళ్ళమ్మా, వాణి తీసుకెళ్ళమ్మా. నువ్వు పదమ్మా. నేను వడ్డిస్తానులేండి అత్తయ్య, మీరుండండి. తులసి వెళ్ళమ్మా, వెళ్ళు. రా తులసి. ఏముంది, తులసిని ఇక్కడే ఉండనివ్వండి. ఆ బసవరాజుకి వాడి ఫ్యామిలీకి వాళ్ళు చేసిన తప్పులు తెలిసి రావాలి. అంటే దాన్ని పుట్టింట్లోనే ఉండమంటావా? కరెక్ట్. వాళ్ళు మన ఇంటికొచ్చి మనల్ని బతిమాలుకోవాలి. ఛ! ఏంట్రా నువ్వు మంచి చెడు లేకుండా? లక్ష్మి నువ్వు ఆగు. రే, ఇప్పుడు మనకు గడవడమే కష్టంగా ఉంది. వాళ్ళిద్దరు కూడా వచ్చి ఇంట్లోనే ఉంటే ఆ ఖర్చంతా మరి నువ్వే భరించాలి. ఆ? అమ్మని అంకమ్మ, ఎవడు తగిన గోతులో వాడే పడతాడంటే ఇదేనేమో. ఏరా మాట్లాడట్లేదే. అది మరి ఆలోచిస్తే ఇందాక మీరు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది నాకు.